మన ఊరు మన వార్తలు విశేషాలు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మలతో కలిసి పర్యటించిన ఆయన జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సుల్తానాబాద్లో 250 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పెద్దపల్లి బైపాస్ రోడ్డును నిర్మించలేకపోయారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వ పెద్దలకు ఎన్నిసార్లు మొరుపెట్టుకున్నా రోడ్డుకు ఏర్పాటుకు దిక్కు లేకుండా పోయిందంటూ విమర్శించారు. 10 ఏళ్లలో 950 కోట్ల వరకు నిధులు మంజూరు చేసినా పనులు పెండింగ్ లో పెట్టారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నామని మంత్రులు తెలిపారు. మనము పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం, పక్కా బిల్డింగ్ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. తహసీల్దార్కు సంబంధించి బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని సులువుగా మనకు సంబంధించిన పరిపాలన అందియాలనే ఉద్దేశంతో ముందుకు పోతాం. అదే క్రమంలో ఈరోజు పెద్దపల్లికి సంబంధించి మరి 8 వర్కులకు గాను దాదాపు 200 కోట్ల రూపాయలకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా నాన్పాన్లో 2-3 రోడ్లకు సంబంధించిన శాంక్షన్ కూడా మీ శాసనసభ్యులు తీసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలం చిన్నపూర్ల ప్రభుత్వ పాఠశాలలో మంత్రి వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి నేరుగా మాట్లాడి వారి చదువుకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించి విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు వరంగల్ జిల్లా గీసుకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ పాల్గొని కార్యకర్తలు, అభిమానులు కొత్త ఉత్సాహాన్ని నింపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మంత్రి సురేఖ జన్మదినం సందర్భంగా సుస్మితా పటేల్ గీసుకొండకు రావడం రాజకీయంగా ఆసక్తి రేపింది. భారీగా వాహనాలతో ఆమె పర్యటించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటీవల పరకాల నియోజకవర్గంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుస్మితా పటేల్ పర్యటనపై నేతల్లో ఆసక్తి నెలకొంది. పరకాలకు కాబోయే ఎమ్మెల్యే కొండా సుస్మిత అంటూ అభిమానులు నినాదాలు చేశారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కొండా సురేఖ గారు మన నియోజకవర్గానికి ఎంత చేస్తున్నారు, రాష్ట్రంలో కూడా ఆలయాలకు కానీ ఫారెస్ట్కి కానీ తను సేవలు అందిస్తున్నారు. మీరు మళ్ళీ తన్ని గెలిపించుకోవాలని చెప్పి నేను సవినయంగా వేడుకుంటున్నాను మిమ్మల్ని. తనుంటే అమ్మున్నట్టు, అమ్మ ఉంటే ఇంట్లో అందరు ప్రశాంతంగా ఉంటారు. సో కొండా సురేఖమ్మని ఖచ్చితంగా మళ్ళీ మీరు గెలిపించుకొని మళ్ళీ మంత్రిని చేసుకోవాలి. కొండా మురళీధర్రావు గారు మీ ఇంటికి పెద్ద కొడుకులాగా, కొండా సురేఖ మీ ఇంటికి ఆడబిడ్డలాగా ఉంటూ మీ కష్టాలను తీరుస్తుందని చెప్తున్నా. ఈరోజు మీ అందరి తరఫున మా అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్తున్నా. అమ్మ హ్యాపీ బర్త్డే. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యేలు నిలదీశారు స్థానిక యువజన సంఘం నాయకులు. గన్నేరువరం రోడ్డు నిర్మాణం ఇంకెప్పుడు చేస్తారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ గుండ్లపల్లి నుంచి గన్నేరువరం రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలతో రోడ్డుపై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు కోసం ధర్నా చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను నచ్చచెప్పారు.
ఆ రోజు మీరే కదా సార్ అది అవన్నీ పాత యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా పెట్టిన రోజు మీరే రిలీజ్ అవన్నీ చేశారు. ఆర్గనైజ్ చేయడానికి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా, 15 రోజులలో పన్ను మొదలు పెట్టారు. ఎప్పుడు చేస్తాను ఇప్పటి వరకు ఎప్పుడు చేస్తారు సార్? అది కొన్ని చెప్పండి సార్. ఎమ్మెల్యే గారు మీకు తెలియదా? మీరే కదా మాట్లాడుతున్నారు. మనది మనం మాట్లాడుకోవాలి. మన రోజు సమస్యలు మనం మాట్లాడుకోవాలి. ఎమ్మెల్యే గారికి వెళ్ళి అడిగి మాట్లాడాలి. రథమైనప్పుడు మీరే అగ్రిమెంట్ చేసుకున్నారంటారు కానీ అగ్రిమెంట్ కాలేదంటారు కదా. కాదన్న, రథమైన అడ్డుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆ నాయకులు ఏం చేస్తున్నారు? కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన 274 కిలోమీటర్ల పాదయాత్ర గజ్వేల్ నియోజకవర్గానికి చేరుకుంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వాంకిడి మండలం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రను బీఆర్ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో కేసీఆర్ అభిమానులు తిరుపతి శంకర్ చేపట్టారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 274 కిలోమీటర్లు పూర్తి చేసుకుని గజ్వేల్ నియోజకవర్గానికి చేరుకుంది. పాదయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుస్తున్నామని, వారి నుంచి సాదర స్వాగతం లభిస్తుందని అన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. పలుచోట్ల ప్రజలు కేసీఆర్ పాలనపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారని, తెలంగాణలో ఆయన నాయకత్వంలో ప్రభుత్వం తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారని పాదయాత్రికులు పేర్కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతనే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. దివంగత నేత ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తూ రాజకీయంగా అవకాశం కల్పించారని చెప్పారు. స్థానిక సంస్థలో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబు సీఎం అయ్యాక బీసీలకు 34% రిజర్వేషన్లు పెంచారంటూ గుర్తు చేశారు. రాష్ట్రం బీసీలకు 35% రిజర్వేషన్లు కల్పిస్తే వైసీపీ అధికారంలో దాన్ని 24% కుదించి కుట్ర చేశారంటూ ఆరోపించారు. దాదాపు 16,000 మంది బీసీలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారంటూ మండిపడ్డారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది బలహీన వర్గాలు. దాదాపు 50% పైనగా బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. స్వతంత్రం వచ్చాక బలహీన వర్గాలకి అయితే స్వతంత్రం రాలే. మనకి 1947లో ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన బలహీన వర్గాలకైతే నిజమైన స్వతంత్రం వచ్చింది మట్టికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున మరి బలహీన వర్గాలను గుర్తించి కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి పదవుల నుంచి బలహీన వర్గాలకు కూడా అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా నిలబెట్టడం. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా 34% నుంచి 24% తీసుకొచ్చారు. దానివల్ల అనేక మంది, దాదాపు 16,800 మంది స్థానిక సంస్థలో పోటీ చేసిన అర్హత కోల్పోయారు. స్థానిక సంస్థలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై ఏపీలోని బీసీ సంఘాల నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి సవిత నేతృత్వంలోని బీసీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఏర్పడిన టీడీపీ ఆ దిశగా రాష్ట్రంలో పాలన సాగిస్తుందన్నారు మంత్రి సవిత. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. 1995లోనే బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేవలం అప్పటి సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ బీసీలపై కుట్ర పన్ని 34% ఉన్న రిజర్వేషన్లను 24% తగ్గించారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడం, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటల నుంచి సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 179 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్ల
అమర్చిన 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లాలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ అందరూ స్ట్రిక్ట్ గా పాటించాలి. వెహికల్ డాక్యుమెంట్లు కూడా అందరూ ప్రాపర్ గా పెట్టుకోవాలి. ప్రాపర్ డాక్యుమెంట్లు ఉండేదంటే ఇప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇద్దరు వెహికల్ ఉన్నదంటే ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. 3 డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలి. లేక ఇలా ఏ ఒక్క డాక్యుమెంట్ లేకున్నా తర్వాత మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇబ్బంది అవుతుంది. అంటే హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మేము ఈ వెహికల్ అని పట్టుకొచ్చి మేము మీ వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరంతా వితౌట్ వెహికల్ హెల్మెటే ఉండాలి. వితౌట్ హెల్మెట్ ఎట్లా పోతారు అంటే ఏమున్నా సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంటుంది అంటారు. యాక్సిడెంట్ అనేది ఎప్పుడైతే మనం చెప్పలేము. యాక్సిడెంట్ అనేది కూరగాయలకు పోయినప్పుడు కావచ్చు, గురికి పోయినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కాబట్టి మనకు ఒక అలవాటు కావాలి. సెల్ ఫోన్ ఏ విధంగా అయితే మనం తీసుకురాకుండా బయటకు రావడం లేదు, హెల్మెట్ కూడా అదేవిధంగా మనం బండి నడుపుతున్నాం అంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. పాము కాటుకు గురైన వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించి పాము కాటు కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వైద్యాధికారులు పూర్తి అప్రమత్తతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి పలు అంశాలపై వైద్య అధికారులతో సమీక్షించారు. కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలో యాంటీ స్నేక్ వెనం, కుక్క కాటు మందుల లభ్యత, నిల్వలను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని పాము కాటు కేసులకు మందులను వినియోగించారు, వాటి వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల మదనాపూర్ మండలంలో జరిగిన పాము కాటు ఘటనపై వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాము కాటుకు గురైన వ్యక్తి ఆసుపత్రికి వచ్చిన వెంటనే పరిస్థితిని అంచనా వేసి అవసరమైన మేరకు పాము కాటు మందు అందిస్తూ సకాలంలో చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము, కుక్క కాటు మందుల లభ్యత, నిల్వలు, వినియోగంపై సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 97 ద్వారా పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తేవటానికి నిరసిస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కదం తొక్కారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 97 ద్వారా పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోని ఐటీఐ వ్యవస్థలో విలీనం చేయాలని చూస్తోందని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున రాస్తారోకో, నిరసన ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుంచి బజార్ ఏరియా మీదుగా భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని విద్యార్థులు మండిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాలను విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్య ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సింగరేణికే తెలంగాణ ప్రాంతానికే తలమానికమైనటువంటి సింగరేణి ప్రాంతంలో మరి అండర్ మేనేజర్లుగా, ఓర్లు మేనేజర్లుగా సేవలు అందిస్తున్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను మరి ఈనాడు ఈ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా జీవో నంబర్ 97 తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలో కలపడం వల్ల వీళ్ళ చదువులంతా కూడా వ్యర్థమైపోతా ఉన్నాయి. వీళ్ళు చదివిన చదువుకు కేవలం ఒక లేబర్ కూలీల కింద పడిపోతా ఉన్నారు. వీళ్ళ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ అంతా కూడా ఎస్బిటి నుండి తీసేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 50,000 మంది పైచిలకు విద్యార్థులు మరి అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులే కావచ్చు, టీచింగే కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఇలా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తుడుం దెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు జిల్లాలోని పలు మండలాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు ప్రైవేట్ పాఠశాలలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని 29 శాఖల్లో జీవో 3తో సహా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలన్నీ కలిపి పోలీస్ శాఖలో జీవో 109 ప్రకారం 75% వాటా ఇవ్వాలని, ఏజెన్సీ డిఎస్సీ నిర్వహణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
వర్షాల కోసం ప్రజలు చేయని పూజలు లేవు, యాగాలు లేవు. వర్షాలు విస్తారంగా కురిసి పంటలు బాగా పండాలని ప్రజలు మొక్కని మొక్కులు లేవు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో గ్రామస్తులు వినూత్న పూజలు నిర్వహించారు. తుంగభద్ర కృష్ణానది జలాలతో జులకల్ శివాలయం వరకు కాడెద్దులతో ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణయాగ పాదయాత్ర చేపట్టారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. పెద్దపులి సంచారంపై గ్రామ పంచాయతీ డప్పు చాటింపు వేయించారు. కౌటాలలోని ఇండ్లకు అతి సమీపంలో పెద్దపులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. తెల్లవారుజామున పెద్దపులి వెళ్లినట్లు గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పెద్దపులి అడుగులను నిర్ధారించారు. కౌటాల గ్రామ సమీపంలో పెద్దపులి సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పెద్దపులి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. గుంటూరు జిల్లాలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్న చార్టెడ్ అకౌంటెంట్ దామ సుబ్రహ్మణ్యం నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 100 కోట్ల రూపాయలతో బ్యాంకుల్లో కుచ్చుటోపీ పెట్టినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 6 బ్యాంకుల నుంచి 100 కోట్లలో లావాదేవీలు జరిగినట్లు సమాచారం. భారీ బందోబస్తు మధ్య 2 రోజులుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుబ్రహ్మణ్యంపై గత 4 రోజులుగా నిఘా పెట్టిన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు హార్డ్ డిస్క్లు, ఫైల్స్ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బట్ట కృష్ణ ఫోటోగ్రఫీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ జాక్మెన్స్ మాండే డాక్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లకు సబ్సిడీపై రుణాలు అందించి సంక్షేమ పథకాలు ఇవ్వాలని కోరారు. అనంతరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైరా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురూజీతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని అంతరాలయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీకి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులతో ఆశీర్వచనం పొందారు. అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం అర్చకులు అందజేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన పాలిటెక్నిక్ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీలో విలీనం చేయడంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ గేట్లు క్లోజ్ చేసి పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండ ప్రాంతంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోని మురుగునీరంతా రోడ్లపైన ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతం అంతా అధ్వానంగా మారింది. నిత్య మురుగునీరు రోడ్డుపై పారుతుండటంతో పెద్ద ఎత్తున నాచు పేరుకుపోయింది. ఫలితంగా అటుగా వెళ్లే పాదచారులు, సైకిళ్లపై వెళ్లే పాఠశాల విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలను బారిన పడుతున్నారు. మరోవైపు పారిశుధ్య లోపం వల్ల రోడ్ల పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు, ఈగలు పెరిగిపోయి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పాలకులు, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి సూదికొండ ప్రాంతంలో శాశ్వత డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఇవి మన ఊరు మన వార్తల విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.